ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్గ్రిమేజ్కి వెళ్ళిన మక్కాకి వెళ్ళిన ఒక బస్సు దుర్ఘటనకి గురి కావడం జరిగింది. చాలా బాధాకర సంఘటన. గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మన చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సారు, మన డీజీపీ శివధర్ రెడ్డి సారు, అందరూ అధికారులు అక్కడ ఉన్న పరిస్థితి పైన చాలా విచారం వ్యక్తం చేశారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అన్ని ఆఫీసర్స్ అందరు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. కన్సర్న్ ఫ్యామిలీస్తోని ఎవరెవరు వెళ్ళారు, ఏముందని చెప్పి సమాచారం తెలుసుకోవాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. మనం కూడా పోలీస్ యంత్రాంగ తరఫు నుంచి మన జాయింట్ సిపి అయిన తఫ్సీర్ ఇక్బాలు స్వయంగా ఈ యొక్క దుర్ఘటన పైన వివరం కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్తోని, ఎంఈ ఆఫీషియల్స్తోని, అక్కడ జడ్డాలో ఉన్న కౌన్సిల్ జనరల్తో కూడా మాట్లాడడం జరిగింది. నేను కూడా మాట్లాడాను, మన ఆఫీసర్స్ కూడా మాట్లాడడం జరిగింది. త్వరలోనే అక్కడ ఎంతమంది ఆ బస్సులో ప్రయాణించారు, ఎంతమంది దుర్ఘటనకి గురి అయినారని చెప్పి మనము సమాచారం కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం అక్కడ 46 మంది ఆ బస్సులో ఉన్నారని చెప్పి ప్రాథమిక సమాచారం మనకు తెలిసింది. దాంట్లో ఒక సర్వైవర్ ఉన్నారు, మొహమ్మద్ షోయబ్ అని చెప్పి, ఆయనకు ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి తెలిసింది. ఇంకా 45 మంది వివరాలని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో త్వరలోనే మనము దాని గురించి కూడా మనము చెప్తాను. ఇక్కడ ఉన్న మన దిల్ రాజు గారు, మన చిరంజీవి గారు, నాగార్జున గారు, రాజమౌళి గారు, అందరూ కూడా, మన సురేష్ బాబు గారు అందరూ కూడా చాలా దిగ్భ్రాంతను వ్యక్తం చేశారు. నేను ఇట్లా ఉదయం నా దగ్గర వచ్చినప్పుడు ఇట్లా మనము ఈ జరిగిందని తెలిసిన తర్వాత వాళ్ళు కూడా దే వర్ ఆల్ షాక్డ్. ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ డే టు బిగిన్. జస్ట్ ఒక 2 minutes చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత సో అక్కడ జరిగిన సంఘటన గురించి అందరం మాట్లాడడం జరిగింది. సో మక్కాకి వెళ్ళిన హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి వెళ్ళిన 46 మందిలో 45 మంది చనిపోయారని, ఒకరు ఐసీయూలో ఉన్నారని తెలియడం జరిగింది. వారందరి గురించి ఇటు గవర్నమెంట్ తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ తరఫున సంతాపం తెలియజేస్తూ ఒక 2 minutes వారి గురించి సంతాపం. ఈరోజు ఇది ఇంపార్టెంట్ ప్రెస్ మీటు. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందరు కూడా ఒక చాలా ఇంపార్టెంట్ విషయం పైన మనం ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. దీనికి విచ్చేసిన మన దిల్ రాజు గారు, మన ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, మన చిరంజీవి గారిని, మన నాగార్జున గారిని, మన సురేష్ బాబు గారిని, అదేవిధంగా రాజమౌళి గారిని, విచ్చేసిన ప్రొడ్యూసర్సు మన రామారావు గారు హుంబాళ ఫిలిమ్స్ నుంచి, అదేవిధంగా విచ్చేసిన ప్రొడ్యూసర్సు, మన పోలీస్ ఆఫీసర్సు, మీరందరూ కూడా స్వాగత కోరుతూ, పైరసీ చాలా మేనేసు ఫిలిం ఇండస్ట్రీ పనిచేసిన వాళ్ళు, మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది. ఇక్కడే కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ. దానిపైన మనము హైదరాబాద్ సిటీ పోలీసు, అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఒక పైరసీ ముప్పుని ఎట్లానే మనము అరికట్టాలి, మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైనతోని, ఒక సంకల్పంతోని మనము పనిచేయడం జరిగింది. దీని ఒక భాగంగానే ఈరోజు ఒక మాస్టర్ మైండ్ మన ఎమ్మిడి రవి, ఈ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు, ఈజ్ అ మాస్టర్ మైండ్ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఆల్రెడీ అంతకుముందే మనకు ఆగస్ట్ నెలలో 30వ తారీఖు మనం ఒక తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఒక కంప్లైంట్ పైన మనము కేసు రిజిస్టర్ కావడం జరిగింది. దాని భాగంగా మనము చాలా మన పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి మన అడిషనల్ సిపి శ్రీనివాసు, డీసీపీ కవిత, మన ఏసీపీ శివమూర్తి, ప్లస్ మన జైపాలు, మన మసూదన్ రావు ఇన్స్పెక్టర్, వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి, మన టీమ్స్ అంతా కష్టపడి ఈరోజు ఆయనని పట్టుకోవడం జరిగింది. ఆయన చాలా అంటే చాలా లోతుగా ఈ ఒక్క పైరసీ పైన ఆయన వ్యవహారం నడుస్తున్నారు. ప్లస్ చాలా కూడా
ఫైనాన్స్ కూడా చాలా ఇండస్ట్రీ కూడా చాలా నష్టం చేయడం జరిగింది. సో ఈ ఒక కేసు కాకుండా ఆయన పైన ఇంకా 4 కేసెస్ రిజిస్టర్ కావడం జరిగింది హైదరాబాద్ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో. 1042 అంటే జూన్ నెలలో ఈ కేసు రిజిస్టర్ కావడం జరిగింది. జూలైలో ఇంకోటి కేసు 1292 పైన మనం కేసు రిజిస్టర్ చేశాను. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో 1682 1682 క్రైమ్ నెంబర్తోనే ఒక కేసు రిజిస్టర్ కావడం జరిగింది. అదేవిధంగా 347 ఈ ఒక ఫిబ్రవరిలో కూడా ఒక కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా మన ఐటీ యాక్టు కాపీరైట్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ కావడం జరిగింది. సో దీంట్లో మనం అంతమంది కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దుద్దేల శివరాజు, సుసర్ల ప్రశాంత్ మనము అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయపైన రాబట్టుకోగలిగాను. ఇది పైరసీ ఒక ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి, ఇంకోటి ఎత్తు పబ్లిక్కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలామందికి ఆమె నష్టం చేయడం జరిగింది. దానివల్ల చాలామంది చనిపోవడం జరిగింది, చాలామంది సూసైడ్ చేసుకున్నారు. చాలా పేరెంట్స్కి, చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈరోజు చాలా నష్టం కావడం జరిగింది. ఆమె ఈ ఒక్క వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ని ఆయన రన్ చేసేవాడు. ఆయన ఒక మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాసు ఆయన హార్డ్ డిస్క్లో పెట్టడం జరిగింది. మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడము మనము చూశాను. మొత్తము బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది, చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా మనం ఆయన ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఆయన మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆయన పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది. అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయపైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తం ఈ కేసెస్ పైన కూడా, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది, ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆయన ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి. అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ ఒక్క లింక్స్ ఏమున్నాయో అని తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది. అంటే మీకు తెలిసి ఉంటుంది, డాటా ఈజ్ పవర్ఫుల్. ఈ ఒక్క ఆధునిక యుగంలో, మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్. ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు. ఆ డాటా ఆయన కలెక్ట్ చేయడంతో ఆయన అన్నీ కూడా సైబర్ క్రైమ్స్కి లేదంటే ఏదో ఒక క్రైమ్కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే పైరసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగల్. ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగల్. సో చాలామంది ఏదో రకరకాలు అనుకుంటారు, ఏదో మనం చూస్తున్నాను కాదని చెప్పి, బట్ లేదు, వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ అన్నీ కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్లో లేదంటే ఏదో ఒక వెబ్లో మీకు అవైలబుల్ ఉంటున్నావు. అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు, లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనం కూడా దీనికి డాటా ఎవరెవరు వాడారు, ఏం చేశారు, దానిపైన కూడా మనము లోతుగా మనము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఒక్క పైరసీ వల్ల ఆయన ఎవరెవరు ఈ మూవీ చేస్తున్నారు వాళ్ళకందరూ కూడా మాల్వేర్ పంపించి వాళ్ళ డాటాను కూడా ఆయన గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన బాగా తెలివి ఉన్న వాళ్ళు, చాలా ఒక మాస్టర్ మైండ్ ఉండడంతో డాటా ఎట్లా యూజ్ చేసుకోవాలని పైన ఆయనకు చాలా విషయం తెలుసు. అందుకు ఆయన ఈ ఒక్క ఈ ప్రమోట్ చేస్తూ వాళ్ళంతా ఇండివిజువల్ డాటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో వచ్చిన ఓజీ కావచ్చు, కాంతారా చాప్టర్ 1 కావచ్చు, డ్యూడ్ కావచ్చు, మిరాయిక్ కూడా ఆ ఒక్క ఫిలిమ్స్ కూడా ఆయన దగ్గర మనం హార్డ్ డిస్క్లో చూడడం జరుగుతుంది. సో ఆయన ఏ మూవీ మార్నింగ్ రిలీజ్ అయిందంటే బై ఈవినింగ్ దట్ మూవీ యూస్ టు బీ ఇన్ హిస్ వెబ్సైట్లో పెట్టేసి ప్రజలందరూ కూడా ఆకట్టుకునే వాళ్ళు. ఈయనే నేటివ్ ఆఫ్ విశాఖపట్నం, ఎండి రవి అనేవాడు నేటివ్ ఆఫ్
విశాఖపట్నము బీఎస్సీ కంప్యూటర్స్ చేశారు. తర్వాత వేరే కోర్సెస్ చేసి మనము ఆనే ఫస్ట్ నుంచే ఒక మాస్టర్ మైండ్ మీరు చూసుంటే ఆనే ఫస్ట్ నుంచి ఆనే ఉన్న పేరు అంతా అలియాస్ అని పెట్టుకొని అంతా ఇప్పుడు ఆనే అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అని చెప్పి ఆ పేరుతోని ఆయన ఈఎస్ టేకన్ డ్రైవింగ్ లైసెన్సు. అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా సన్ ఆఫ్ నరసింహ వెల్లెల్లా అని చెప్పి కూడా అనే ఈ ఒక లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ మైండ్ ఉండడంతోనే ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరస్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఎప్పుడు పోలీస్ అనే వెంబడబడినారు, ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్తం అయింది. ఆయన ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివప్ చేసి ఆయన ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని. సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ కెరేబియన్ ఐలాండ్స్లో ఉన్న ఈ ఒక కంట్రీని ఆయన తీసుకున్నారు. అదేవిధంగా ఆయన అక్కడ ఫ్రాన్స్లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎస్ఏ, థాయిలాండ్, ఫ్రాన్స్, దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు. సో మొత్తం ఆయన ఈ ఒక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో, డిజైనింగ్లో, హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్టు. అంటే చాలా సంవత్సరాల నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక నాలెడ్జ్ని పెంచుకొని అంతా ఐబొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. 2019 నుంచి ఈ ఒక ఐబొమ్మ వెబ్సైట్ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా, స్విట్జర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది, నెదర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది. మొత్తం అనే 110 డొమైన్స్ని ఆయన పర్చేస్ చేశారు. పోర్క్బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన 110 డొమైన్స్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. ఒక్క డొమైన్ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది. సో ప్రతిదాన్ని కూడా ఒక లింక్ పెట్టుకుంటూ ప్రతిదాన్ని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని అని ఒక పైరసీ ర్యాకెట్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఓటీటీ ఫిలిమ్స్లో ఉన్నది కూడా ఆయన యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆయన అప్లోడ్ చేసేవాడు ఆయన ఒక వెబ్సైట్లో. దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూస్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్నీ కూడా అప్లోడ్ చేసేవాడు. అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక పైరసీ ర్యాకెట్ని ఆయన రన్ చేయడం జరిగింది. సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు ఆయనకి ఈ ఒక స్కీమ్లో ఎవరెవరు హెల్ప్ చేశారనే పైన కూడా మనము లోతుగా ఆయనను పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన ఈ ఒక ఫిలిం చూపించడం ఒక ఎత్తు అయితే ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు. మీరందరూ కూడా తెలుసు లాస్ట్ 2020 నుంచి ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది. అప్పుడు చాలామంది బయట రాలేకపోయారు, చాలామంది ఇంట్లో ఉండి ఈ ఒక మూవీస్ చూడడము, ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మనకు కాస్ట్ ఎక్కువ కావడంతో మనము మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతో అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన ఈ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఒకటే వేదిక పైన వచ్చి అంటే ఈజ్ మోస్ట్లీ అన్ అగ్రిగేటర్ ఫర్ ఆల్ ది ప్లాట్ఫామ్స్. మనం ఒకసారి ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఈ ప్లాట్ఫామ్ చేసే బదులు ఈ వెబ్సైట్కి వెళ్తే ఒకటే మనం ప్లాట్ఫామ్ పైన అన్నీ చూసుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వాంటేజ్తోని ఆయన ఈ హాజ్ స్టార్టెడ్ పాపులరైజింగ్ ఈజ్ దిస్ థింగ్. మొత్తం ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్, సోషల్ మీడియాలో ఈ ఐ బొమ్మ అనే ఒక వెబ్సైట్ని ఆయన బాగా ప్రమోట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఒకసారి ఆయన వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది, ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్. అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ని అందరు కూడా ఆకర్షించడానికి ఆయన యూస్ టు ప్రమోట్ దిస్ బెట్టింగ్ యాప్స్. అదేవిధంగా దానివల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది. సో దానికి ఎవరెవరు ఎంత డబ్బులు సంపాదించారు, ఎక్కడెక్కడ డబ్బులు అనే ఇది చేశారనే పైన కూడా యూజ్ చేశారనే పైన కూడా మనము లోతుగా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఫిలిం చూపించడము ఒక ఎత్తు అయితే ఈ డార్క్ సైడ్ ఈజ్ యూజింగ్ ఇట్ ఫర్ క్రిమినల్ సైడ్. ఇవన్నీ కూడా ఆయన ఉన్న డాటాను అందరూ కూడా ఆయన వాడుకోవడం అనేది చాలా అంటే పబ్లిక్కి చాలా నష్టం జరిగింది. ఈరోజు ఆయన ఏదో ఒక ఫ్యూ క్రోర్స్ చేసి ఉంటారు కానీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ హ్యాస్ బీన్ లాస్ట్ ఆఫ్ పబ్లిక్
దీనివల్ల చాలా వేల కోటిలో నష్టం కావడం జరిగింది. చాలామంది సైబర్ క్రైమ్స్ గురి కావడం జరిగింది. చాలామంది సుసైడ్ చేసుకున్నారు. చాలామంది ఫ్యామిలీస్లో ఇది ఒక చాలా బాధ కలిగించావు ఈ బెట్టింగ్ యాప్స్. దాన్ని ఆయన ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఆయన అంతా సర్వర్స్ బయట యూఎస్ఏలో, నెదర్లాండ్స్లో, స్విట్జర్లాండ్స్లో పెట్టి ఫిజికల్ సర్వర్స్ని అక్కడ పెట్టి ఆయన ఆపరేట్ చేయడం జరిగింది. దానివల్ల కూడా మనకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి చాలా అంటే చాలా ఛాలెంజ్ అయింది. బట్ ఎంత ఛాలెంజ్ అయినా మనం ఈరోజు ఆయనను అరెస్ట్ చేశాను. ఇంకా మనం లోతుగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ర్యాకెట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు బయట తీసాను. ముఖ్యంగా ఆయన 1win అండ్ 1x బెట్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని బాగా ప్రమోట్ చేశారు. ఈ పాపప్స్ ద్వారా, రీడైరెక్ట్ ద్వారా యూజ్ దోస్ బెట్టింగ్ యాప్స్ ఫర్ దీస్ పబ్లిక్ అంతా చీట్ చేయడానికి ఆయన యూజ్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా పబ్లిక్ కూడా ఇన్స్టిగేట్ చేశారని ఏపీకి ఫైల్స్ని మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి ఇన్స్టిగేట్ చేయడంతో చాలామంది కూడా ఈ యొక్క ఏపీకే ఫైల్స్ డాటా చేసి వాళ్ళ పర్సనల్ డాటా కూడా వాళ్ళు షేర్ చేయడం జరిగింది. దానివల్ల కూడా చాలా నష్టం కావడం జరిగింది. సో పబ్లిక్కి తెలియదు, ఎందుకంటే దీనివల్ల కూడా చాలామంది డిజిటల్ అరెస్ట్కి గురి కావడం జరిగింది. చాలామంది ఓటీపీ ఫ్రాడ్స్కి గురి కావడం జరిగింది. చాలామంది బ్లాక్మెయిల్ జరిగింది. చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్లు కూడా బలి కావడం జరిగింది. సో పబ్లిక్ అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏదో మనము ఫిలిం చూస్తాను అనుకోవడానికి లేదు. దాని వెనుక కూడా ఒక డార్క్ ఫేస్ ఉందని చెప్పి తెలుసుకోవాలి. మనము ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఐబొమ్మ అండ్ బప్పం వెబ్సైట్స్ని మనము డౌన్ చేయడం జరిగింది. అన్నీ కూడా స్టాప్ చేయడం జరిగింది. సో ఇలాంటి వెబ్సైట్స్ని పబ్లిక్ ఎంకరేజ్ చేయవద్దని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు మనం అందరూ పెద్దవాళ్ళతో, ఫిలిం ఇండస్ట్రీ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడితే కూడా వాళ్ళు అంత కష్టపడి క్రియేటివ్ చేసి అంత డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇది విదిన్ మినిట్స్, విదిన్ అవర్స్ ఇట్ ఈస్ గెటింగ్ పైరేటెడ్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ అని చెప్పి పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను. మీరందరూ కూడా ఇలాంటి వెబ్సైట్ విజిట్ చేయవద్దు, చూడొద్దని చెప్పి కోరుతున్నాను. మీ పర్సనల్ ఫస్ట్ పైరసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. దాని కాకుండా మీకు పర్సనల్ కూడా నష్టం జరుగుతుంది. అది కూడా అర్థం చేసుకోవాలి. మీ పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది. చాలామంది కూడా దీనివల్ల కూడా నష్టం కావడం జరిగింది. సో చాలామంది ఆయన కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దమ్ము ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోని చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి? పోలీసులు ఏమంటే దమ్ముంటే పట్టుకోండి, నా దగ్గర 5 కోటి ప్రజల ఒక డాటా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు, పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనేది తెలుసు. ఇప్పుడు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు. సో ఎవరు కూడా ఎంత అనుకోవద్దు. చట్టం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షను. ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది. పట్టుకొని కూడా వస్తాను. మనం అట్లా చెప్పేది కాదు. ఈరోజు ఆయన అంత పెద్ద తోపు మాటలు చెప్పినవాడు ఈరోజు ఎక్కడున్నారు మీ అందరు కూడా తెలుసు. సో ఎవరు కూడా అలాంటి ఆయన స్టేట్మెంట్ ఉంది, దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి చాలాసారి ఆయన చాలా ట్రెండింగ్ కూడా అయింది అప్పుడు. సో తెలుసు ఇప్పుడు అందరికీ. సో చాలా అంటే చాలా నష్టం జరిగింది. సో ఆయన దగ్గర నుంచి మనము 3 కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. 3 మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, సిపియూస్, హెచ్డిడీస్, పెన్ డ్రైవ్స్, పాస్బుక్స్, ఆల్మోస్ట్ ఆయన దగ్గర 35 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నామని చెప్పి తెలిసింది. దానిపైన కూడా మనము ఆ బ్యాంక్స్ కూడా రాయడం జరుగుతుంది. ఏమేమి ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉన్నామని చెప్పి. అదేవిధంగా మొత్తం ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో మన అడిషనల్ సిపి శ్రీనివాసు, మన డీసీపీ కవిత, ఏసీపీ శివమూర్తి, మన ఏసీపీ జైపాలు, అదేవిధంగా మన ఇన్స్పెక్టర్ మసూదను, నరేషు, ఎస్ఐస్ మైపాలు, సురేషు, వినయ్ కుమారు, మన్మోహన్ గౌడు, మన హెడ్ కానిస్టేబుల్ వి మహేశ్వర్ రెడ్డి చాలా అంటే చాలా కీలక పాత్ర పోషించారు. చాలామంది రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా ఇన్ఫర్మేషన్, వీళ్ళ దగ్గర వచ్చిందంటే అదంతా రూమర్సు. ఎవరు కూడా అలాంటి లేదు. పోలీస్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. ఎవరో చెప్పాల్సిన పరిస్థితి మనకు లేదు. మనకు వి అవర్ ఓన్ నెట్వర్క్. హైదరాబాద్ పోలీసు చాలా దశాబ్దాల నుంచి ఇక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది. దాని ద్వారానే పట్టుకోవడం జరిగింది. కానీ ఎవరో మీరు చాలా పేపర్స్లో రకరకాల నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత చూశాను, మీరు ఎవరో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా సార్, అక్కడ అందుకు వెళ్ళారని చెప్పేది అంతా అబద్ధము. ఎవరు లేదు. మనం వి అవర్ ఓన్ నెట్వర్క్, వి అవర్ ఓన్ సిస్టము. త్రూ దాట్ సిస్టమ్ ఓన్లీ వి హావ్ అప్రెండెడ్ హిమ్. సో మళ్ళీ పబ్లిక్ కోరుతున్నాను, ఇలాంటి పైరేటెడ్ వెబ్సైట్స్ కావచ్చు, పైరేటెడ్లో మూవీస్ని చూడొద్దు. మీకు నష్టం జరుగుతుంది. పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది. డాటా థెఫ్ట్ కూడా కావడం జరుగుతుంది. ఎకనామిక్ అండ్ సైబర్ క్రైమ్స్ కూడా కావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా చాలా సహకరించారు దీని పోరాటంలో. సో హైదరాబాద్ పోలీసు ప్లస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు ఎరాడికేట్ దిస్ పైరసీ పైన చాలా మనం ఉగ్ర పోరాటం చేస్తాను. డెఫినెట్లీ మనము ఎక్కడైనా ఎవరున్నా మనము పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాను. మీకు ఇలాంటి వెబ్సైట్ పైన ఇలాంటి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ 1930
ప్లీజ్ ఇన్ఫార్మ్ 1930. పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, మీకు సైబర్ క్రైమ్స్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ కానీ ఏమాత్రం సమాచారం ఉంటే 1930కి ఫోన్ చేయని చెప్పి మీ అందరు కూడా కోరుతున్నాను. చాలామంది ఇంకా తెలియదు మీరు, ఎందుకంటే మీ డబ్బులు పోగొట్టిన తర్వాత కూడా గోల్డెన్ అవర్ ఎట్లా మనకు లైఫ్ రిస్క్ ఉన్నప్పుడు వి కాల్ గోల్డెన్ అవర్, అట్లానే ఈ యొక్క సైబర్ క్రైమ్స్ కూడా ఒక గోల్డెన్ అవర్ ఉంది. ఆ గోల్డెన్ అవర్కి నంబరు 1930. ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పర్సన్, మీరు అందరూ కూడా చాలా ప్రచారం చేస్తున్నారు. ఇంకా పబ్లిక్లో వెళ్ళాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ పోలీస్ కూడా గడప గడపకు ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం తీసుకోవడం జరిగింది. గత 9th కూడా మన డీజీపీ శివధర్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మొన్న కూడా మన ఆఫీసర్స్ కూడా చాలా కాలనీస్కి వెళ్ళి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. మనం కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాను. 1930 లేదంటే cybercrime.gov.in కూడా మీరు కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మనకు సహకరించిన అందరికీ, మన దిల్ రాజు గారికి, చిరంజీవి గారికి, నాగార్జున గారికి, మన సురేష్ బాబు గారికి, మన రాజ్ మౌలి గారికి, అందరూ కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చారు. చాలా ఇన్ఫర్మేషన్ కూడా మనకు షేర్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీస్కు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఆయి బొమ్మని ప్లస్ ఈ నేను రవీన్ చేసిన తర్వాత చాలామంది పబ్లిక్ మీమ్స్ చేశారు మా పైన, పోలీస్ పైన. ఇది మీమ్స్ అట్లా ఇట్లా నేను కొట్టలేం సార్, నేను చేయలేం సార్, నేను అది అని చెప్పి అదంతా చేయవద్దని చెప్పి పబ్లిక్ కోరుతున్నాను. మీ అందరి కోసం, మీకు తెలియకపోవచ్చు, ఈరోజు మీకు తెలుసు చాలా చోట్ల కూడా ఎట్లా స్పూరియస్ సీడ్స్ ఉన్నావు, అడల్టరేటెడ్ ఫుడ్ ఉంది. అట్లానే ఇది కూడా పైరసీ, మీకు తెలియకుండానే మీకు నష్టం జరుగుతుంది. ఏదో తక్కువ రేట్లో వస్తుందని చెప్పి మీరు ఏదో వస్తువు కొంటారు, ఆ వస్తువు ఒరిజినల్ ఆ డూప్లికేట్ అన్నది మీకు తెలియదు. అదేవిధంగా రైతులు కూడా మీకు తెలుసు, ఇప్పుడే మన సార్ కూడా చెప్పారు మార్నింగ్, స్పూరియస్ సీడ్స్ వల్ల కూడా ఎట్లా మనం నష్టపోయినారు. చాలామంది రైతులు కావచ్చు, మన ఫ్యామిలీస్ కూడా నష్టపోయినారు. అట్లానే ఇది కూడా పైరసీ అంటే అది స్పూరియస్, ఒక అడల్టరేటెడ్ అన్నట్లే. మీకేదో తక్కువ రేట్లో వస్తుంది, మనం ఎందుకు అక్కడ ఫిలింలో చూడాలి, థియేటర్లో చూడాలని చెప్పి మీరు అనుకుంటారు. కానీ బట్ మీరందరూ కూడా ఒరిజినల్ కంటెంటే చూడాలి, ఒరిజినల్ వస్తువుల్ని వాడాలి. సో చాలామంది చేస్తారు, వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. ఈ మీమ్స్ ఎవరు చేస్తారు పోలీస్ పైన కానీ మన పైన వస్తే డెఫినెట్లీ మీరు అందరూ కూడా తెలుసు. అంతకుముందు కూడా నేను వచ్చిన తర్వాత యూట్యూబ్లో చిన్న పిల్లల్ని కూడా యూజ్ చేసి వల్గర్ మూవీస్, ఆప్సిన్ మూవీస్ ప్రయత్నం చేస్తే మనం కేసు కట్టడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు. వాళ్ళు ఇమ్మీడియట్లీ నేను కేసు కట్టానని చెప్పి క్షణంలోనే వాళ్ళు డౌన్ చేసేశారు. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. మంచి సమాజ నిర్మాణ కోసము, మంచి రాష్ట్ర అభివృద్ధి కోసము, దేశ అభివృద్ధి కోసం మీరందరూ కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మనతోనే చేయకల్పాలి. మనం అందరూ కూడా ఒక మంచి సమాజం నిర్మాణం చేయడానికి మనము చేయాలని చెప్పి మీరందరూ కూడా కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ దిల్ రాజు సార్ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. సిపి సజ్జనార్ గారు చెప్పినట్టు ఈరోజు ఐబొమ్మ అనే వెబ్సైట్ని, దానికి సంబంధించిన వ్యక్తుల్ని పట్టుకోవడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చాలా హైదరాబాద్ పోలీస్కి అండ్ తెలంగాణ పోలీస్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ అండ్ హైదరాబాద్ పోలీస్ 3 months బ్యాక్ మీ అందరికీ తెలుసు, ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అడగగానే అప్పుడు సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఒక 3 months బ్యాక్ ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది. అప్పుడు నార్త్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఉన్న వాళ్ళని పట్టుకొని ఒక మెసేజ్ పంపించారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తే మీరు ఎక్కడున్నా పట్టుకుంటామన్నప్పుడు ఈ ఐబొమ్మ నుంచి ఇందాక కమిషనర్ గారు చెప్పారు, ఛాలెంజ్ విసిరారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే మీరు ఎక్కడున్నా ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసి అటు సొసైటీకి, ఇటు గవర్నమెంట్కి, ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఇలాంటి తప్పు పనులు చేసినప్పుడు డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నా తీసుకొని వస్తుంది. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ పైరసీ దాని మీద ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ గవర్నమెంట్, అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ పైరసీ దాని మీద చట్టాలు తీసుకొచ్చి ఎక్కడ ఇంకా ఫర్దర్గా ఇలాంటివి జరిగినప్పుడు చాలా సివియర్గా ఉంటుంది అని మీ అందరికీ, ఈ పైరసీ చేసే వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం. అలాగే ఇందాక కమిషనర్ గారు చెప్పారు, ఇది ఓన్లీ పైరసీ లాగానే చూడకండి. మీరు ఎవరైతే ప్రేక్షకులు ఫ్రీగా వస్తుంది కదా చూస్తున్నామని అనుకుంటున్నారు, దీని వెనకాల ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి ఎంతో కష్టం ఉంటుంది. మీ ఇంట్లో ఏదో చైన్ పోయినప్పుడు మీ ఇంటిల్లి పాది ఒక షేక్ అవుతారు గోల్డ్ చైన్ పోతే. అలాగే ఇది మాది, మా వస్తువు ఏదైనా ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు మాకు ఎలాంటి పెయిన్ ఉంటుందో అని మీరు అర్థం చేసుకోవాలి.
ఇలాంటి ఇల్లీగల్ని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు ఇలా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కొని మీ కుటుంబం కూడా బాధపడే రోజు తప్పకుండా మీరు చూస్తూనే ఉంటారు. దయచేసి ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ని కానీ ఇలా అనఫిషియల్గా సినిమాల్ని చూడడం కానీ మానేసి, మీకు ఎలాగో మేమే ప్రొవైడ్ చేస్తున్నాం 4 వారాల్లో 5 వారాల్లో ఓటీటీలో చూసేలాగా. సో గుడ్ క్వాలిటీ మీకు 4 వీక్స్ 5 వీక్స్లో థియేటర్లో చూడని వాళ్ళకి సినిమాలు సిద్ధంగా ఉంటున్నాయి, అక్కడ చూడండి. ఇలాంటి ఇల్లీగల్ దాన్ని ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా సంవత్సరాలు బట్టి ఈ పైరసీ అనే మహమ్మారిని ఆ బారిన పడ్డా మేమంతా ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలి అని చాలా వర్రీ అవుతుండేవాళ్ళం. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఇది ఏ ఒక్క స్టార్స్తో, పెద్ద డైరెక్టర్లతో, పెద్ద నిర్మాలతో కాదు. ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి, చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే, దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు ఇసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి. సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి, ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతున్నప్పుడు ఈ సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలోనూ, అప్పుడు ఏఎస్పీ కవిత గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళు, అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా, ఇలాగే కుంటుపడిపోతుందా, ఇలాగే తెరమరుగైపోతుందా అనుకున్న సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా కష్ట నష్టాల గురించి బాగా తెలిసినటువంటి, అన్ని రకాలుగా కాజు వడపోసినటువంటి, ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి మన సిపి సజ్జనార్ గారు. ఆయన చూపించిన చొరవకి, ఆయన పెర్సిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారు సహకరించారు. అది వారి మనస్ఫూర్తిగా వారిని, వారికి సహకరించిన ఆఫీసర్స్ని, కవిత గారిని, శ్రీనివాస గారిని, ఇతర మహేష్, మన సిఏఎల్ని, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి, నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న ఈ సందర్భంగా. అండ్ ఆ తర్వాత ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ, రోజు సినిమా తీసాము, రిలీజ్ అయిపోయింది, దానికి మన బాధ లేదు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మన పరిశ్రమ, ఇక్కడ ఎంతో లబ్ధి పొందాము, దీనివల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము, దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక సంఘటితంగా ఒక్కటై పోలీస్ వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ, వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకళ్ళొకరు సమన్వయపరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపు మాపడానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు. అండ్ ఇది ఈ రోజున గ్రేట్ అచీవ్మెంట్, ఈ ఐబొమ్మ నిర్వాహకుని పట్టుకోవటం. అలాగే లాస్ట్ టైం మెడ్రాస్ తమిళ్ బ్లాస్టర్స్ అని అతన్ని పట్టుకోవటం. అలాగే లాస్ట్ టైం మనకి సివి ఆనంద్ గారు చెప్పిన దాని ప్రకారం ఒక 22 ఏళ్ల కుర్రవాడు, ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు, బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు పైరసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగజేశాడు. ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేల్ అనే సినిమా కానీ, ఇలాగా కింగ్డమ్ అనే సినిమా, ఓజీ, ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిన పడి చాలా పెను నష్టం జరిగింది. రేపొద్దున రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు. ఆయన అలాంటి వ్యక్తి మూలంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకి వెళుతుంది. అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెను సవాల్గా ఉంటుంది, పెను ముప్పుగా ఉంటుంది కూడా మనకి. సో మమ్మల్ని అర్థం చేసుకున్నారు, మా బాధను అర్థం చేసుకున్నారు. ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు. సో వాళ్ళు చేసి చాకచక్యంగా చేసి ఎంతో సమర్థవంతంగా ఈ సహకరించి ఇది రాబట్టినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిగా సజ్జనార్ గారికి, అంతకుముందు సివి ఆనంద్ గారికి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్లా ఉందండి. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు వితిన్ 2 months తీసుకెళ్ళి కట్కటాల వెనకాల వేయడం అన్నది భస్మాసుర హస్తంలాగా తన తల మీద తనే చేయబెట్టుకున్నాడు.
డోంట్ మెస్ అప్ విత్ పోలీస్, బీ కేర్ఫుల్, ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకటే చెప్పదలుచుకున్నా అండి, నథింగ్ ఈజ్ ఫ్రీ. మనకి జీవితంలో దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు. దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటుంది. ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా, చాలా దారుణంగా, చావు వరకు తీసుకెళ్లే వరకు ఉంటుంది. సినిమాలు ఏముంది, ఫ్రీగా చూస్తున్నాం కదా, అంతే కదా, దీంట్లో పెద్దది ఏముంది అనుకుంటున్నారు. బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి. వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు, అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. దానికంతా ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు. మా సినిమా పైరసీ చేయబడుతుంది, దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమేం వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. సో డబ్బు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి? అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు. మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు. సో ఈ పర్సనల్ డేటా అన్నది చాలామందికి తెలియకపోవచ్చు, చాలామందికి తెలియచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు. సింపుల్ థింగ్, మీ పేరు, మీ ఫోన్ నెంబరు, ఆర్ మీ పేరు, మీ ఆధార్ కార్డ్ నెంబరు, ఆర్ మీ పేరు, ఆర్ మీ మీ ఈమెయిల్ ఐడి, ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి సైబర్ క్రైమ్ కమిట్ చేయడానికి. అంటే అది ఒక రకం కాదు, అది కొన్ని వందల వేల రకాలుగా వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ని క్రిమినల్స్కి అమ్ముతున్నారు. మీ దగ్గర నుంచి మీరు తీసుకోవడానికి జస్ట్ మీ పేరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు క్రిమినల్స్కి అమ్ముతున్నారు. ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని మూలంగా ఎఫెక్ట్ అయినాయి. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వీడియోస్లో చూపిస్తున్నాం. జస్ట్ డబ్బులు పోవడం కాదు, ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, మాకన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు ఈ పైరసీ చేయడం మూలంగా. ప్లీజ్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ చాయిస్. కొన్ని వందల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం ఒకటి, సంవత్సరానికి కొన్ని వందల రూపాయలు పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని సినిమా చూడడం ఒకటి, ఫ్రీగా ఈ పైరసీ సైట్లో చూడడం ఒకటి. ద చాయిస్ ఈజ్ యువర్స్. లెజిటిమేట్గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ద చాయిస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ లెట్ మీ కంగ్రాచులేట్ ద తెలంగాణ పోలీస్. ఒక 2 months బ్యాక్ ఇక్కడే 2-3 months బ్యాక్ ఇక్కడే సివి ఆనంద్ గారిని కూడా కలిసాం. అప్పుడు స్టార్ట్ చేసింది ఇప్పుడు సజ్జనార్ గారు. ఈజ్ కంటిన్యూయింగ్ ద ఫైట్ ఫర్ అస్, ఫైట్ ఫర్ ద పైరసీ. లెట్ మీ కంగ్రాచులేట్ ద హైదరాబాద్ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్, నాట్ జస్ట్ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ. వాళ్ళు చేసిన దిస్ thing, what they have done right now, it is for all the Tamil film industry and Hindi film industry. వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు ఎప్పటి నుంచో. ఇన్ఫ్యాక్ట్ ఈ ఐబొమ్మ అనేది అతన్ని క్యాప్చర్ చేసిందిగానే నాకు కొలీగ్ ఫ్రమ్ చెన్నై హెడ్ కాల్డ్. వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చేయలేంది మీరు చేశారు అక్కడ అని. సో లెట్ మీ రియలీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ of the Telangana police. And రాజమౌళి గారు అన్నట్టు, చిరంజీవి గారు అన్నట్టు, ముందు సజ్జనార్ గారు అన్నట్టు, జస్ట్ కేవలం ఒక 20 కోట్ల కోసం కాదు వీళ్ళు చేసేది. దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఈస్ దేర్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఈస్ దేర్. 50 lakh సబ్స్క్రైబర్స్ అన్నారు సజ్జనార్ గారు. సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ వీళ్ళకి. అండ్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా, మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ 6 months బ్యాక్, 7 months బ్యాక్ ఇదే జరిగింది. ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్. సో వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, వీళ్ళని ఎలా చేయాలి అని చేసి, అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్.
అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. టు మేక్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. దిస్ 20 crores అన్న సజ్జనార్ గారు అన్నది ఈజ్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి. అండ్ 3 కోట్లు దొరికిందన్నారు, నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది. సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ హ్యాడ్ టు అప్రోచ్ ద పోలీస్. నాకు ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా వెన్ పోలీస్ కేమ్ ఆన్ లైన్ వచ్చినగానే వాళ్ళు 1 సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత, అంత పకడ్బందీగా ఉన్నారు. సో ఇలా ఫ్రీగా నథింగ్ ఈజ్ ఫ్రీ, రాజమౌళి గారు అన్నట్టు నథింగ్ ఈజ్ ఫ్రీ. అండ్ పైరసీ ఈజ్ ఇల్లీగల్, సజ్జనార్ గారు అన్నట్టు. సో ప్లీజ్ టేక్ ఇన్ టు మైండ్, టేక్ ఇన్ టు కాషన్, ఇవన్నీ చూసుకోండి. అండ్ మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు, దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అవి మాత్రం గమనించండి, కేర్ఫుల్గా ఉండండి. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. హలో, అందరికీ నమస్కారం అండి. ఎక్స్ట్రీమ్లీ సాడ్ ఫర్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ సౌదీ అరేబియా. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆర్ total condolences, heartfelt condolences. To the Police Department of Telangana, congratulations, sir. You've been our heroes. Thank you very much for making our lives so much better. From the industry, from all the producers, distributors, exhibitors, all the workers, a very, very, very big thank you, sir. Thank you very much, sir. To the public, what is very clear, ఇప్పుడు రాజమౌళి గారు చెప్పారు, అందరు చెప్తా ఉన్నారు మాకు మార్జినల్ లాస్ ఆర్ ఎక్కువ లాస్, బట్ ద రియల్ లాస్ ఇస్ యువర్ పర్సనల్ లాస్. ఇందాక రాజమౌళి గారు వస్తే డు వి అండర్స్టాండ్ మన డేటా పోతే ఏం పోతుంది అనేది మనకు అర్థం అవుతుందా, అర్థం కాదా? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ లూజ్ డేటా? నా ఐడెంటిటీ చేస్తే ఏమవుతుంది? వాడు ఏం చేయగలడు దాంతో? హీ కెన్ ఓపెన్ అ న్యూ క్రెడిట్ కార్డ్ ఆన్ మై నేమ్. He can open bank accounts. Hello. He can open bank accounts. He can open తన మెడికల్ మన పేరు మీద మన మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తాడు, మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోగలడు. వాడు గవర్నమెంట్ బెనిఫిట్స్ హీ కెన్ అప్లై ఫర్ దట్. హీ కెన్ గెట్ ఎ జాబ్ యూజింగ్ యువర్ నేమ్. ఆల్ దీస్ థింగ్స్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫర్ అస్ అండి. మీ క్రెడిట్ స్కోర్స్ తగ్గిపోతాయి. దాన్ని మళ్ళీ ఫైట్ చేయడానికి మీకు లీగల్ ఫీజు, సివిల్ కేసెస్ అన్నీ జరుగుతాయి. యువర్ అకౌంట్స్ విల్ బి టేకెన్ ఓవర్. ద ఎమోషనల్ టర్మాయిల్ దట్ యూ హ్యావ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. సో జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్ అండి. మీరు అది ఫ్రీగా సినిమా చూడటం వల్ల హీ కెన్ ప్లే అ గేమ్ ఆన్ యూ. అది అవాయిడ్ చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలా. దానికి ఇందాక సజ్జనార్ గారు చెప్పినట్టు ఈస్ గివెన్ అస్ కాల్ దట్ 1930, ఫైండ్ అవుట్ వేర్ వీఆర్, because that is the biggest crime in the world today. దానికి మీరు just pouring oil to that fire. So stay away from that. That will be the biggest lesson that all of us have to take back, and let our data not get stolen. Thank you, sir. Thank you very much, sir. ఇప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారము ఆ జరిగిన సంఘటన పైన ఆ టీము ఇక్కడి నుంచి బృందము 9th November నుంచి 23 దాకా వాళ్ళ ఒక ట్రావెల్ ప్లాన్ ఉండింది. వాళ్ళు మొత్తము 54 మెంబర్స్ 9th హైదరాబాద్ నుంచి జెడ్డాకు ట్రావెల్ చేశారు. దాంట్లో 4 మెంబర్సు సపరేట్ ఒక కార్లో మదీనాకి వెళ్ళడం జరిగింది నిన్నే. 4 మక్కాలోనే వాళ్ళు ఉండిపోయారు. ఇంకా 46 మంది ఆ బస్లో ప్రయాణం చేశారు. మదీనాకు ఇంకా దగ్గరున్నప్పుడు 25 కిలోమీటర్స్ దగ్గరున్నప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్తోనే యాక్సిడెంట్ కావడం జరిగింది. దాంట్లో నేను అంతకుముందు చెప్పినట్లు మొహమ్మద్ అబ్దుల్ సోయేబ్ అనేవాడే ఒక సర్వైవర్ ఉన్నారు. ఆనే ఐసీయూలో సౌదీ జర్మన్ హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా 45 మంది
చనిపోయారని చెప్పి మనకు ఇప్పుడే తెలుస్తుంది. వాళ్ళు లోకల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పి తెలిసింది. వాళ్ళందరూ కూడా పోయిన వాళ్ళు 23కు వాళ్ళు రిటర్న్ టికెట్ ఉండింది జడ్డా నుంచి హైదరాబాద్కు. ఇంకా ఎవరెవరు ఏమేమో ఎక్కడి నుంచి అనేది మనము ఆ ఒక సమాచారంని రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ పోలీస్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఆల్. అండ్ మనము ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దలు మన ఆఫీసర్స్ బాగా పనిచేశారు, వాళ్ళందరూ కూడా సన్మానం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. క్వశ్చన్ అడిగే అవకాశం కొన్ని విషయాలు సన్మానం చేసిన తర్వాత వీళ్ళు ఆన్సర్. నిజంగా అలాంటి డేటా వాడి దగ్గర దొరికిందా, లేకుంటే ఆ డేటా హైడ్ చేశాడా? వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డేటా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు 50,000 సబ్స్క్రైబర్స్ 50 lakh సబ్స్క్రైబర్స్ డేటా ఉందని చెప్పి తెలిసింది. ఆ డేటాను మనం అనలైజ్ చేయాలి. ఇప్పుడే నిన్నే పట్టుకున్నాను కదా, మీకు అది ఇమీడియట్లీ మనము బటన్ నొక్కితే స్క్రీన్ పైన రాదు కదా, కొంచెం అనలైజ్ చేయాలి. వీ హ్యావ్ టు సెండ్ ఇట్ టు FSL. ఎవరు డేటా ఉంది, ఎంత డేటా ఉంది అనేది అనలైజ్ చేసిన తర్వాత దెన్ అలా అప్డేట్. అది కొన్ని మనము కస్టడీ తీసుకున్న తర్వాత ఆయన ఎట్లా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు అనేది మనం డీటెయిల్గా అడుగుతాం. సార్ నాగార్జున సార్, ఈటీవీ న్యూస్ నుంచి. సార్ ఇప్పుడు మీరందరూ ఇతన్ని ఇంత కష్టపడి పట్టుకున్నారు. లాస్ట్ టైం పట్టుకున్నప్పుడు కొన్ని లూప్ హోల్స్ గుర్తించామని చెప్పారు, దాన్ని రెక్టిఫై చేసుకుంటా అన్నారు. UFO అండ్ క్యూబ్ దగ్గర సినిమా మొత్తం ఎయిర్ అవ్వడానికి వాళ్ళ దగ్గరే ఉంటుంది. వాళ్ళ కీస్ అన్నీ చాలా వీక్గా ఉన్నాయి. సో వాళ్ళకి ఎలాంటి జారీ చేశారు? వాళ్ళు ఎప్పుడో పాత Windows 7 సాఫ్ట్వేర్స్ వాడుతున్నారని చెప్పేసి అన్నారు. సో వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఎయిర్ అవ్వడానికి. ఆ బీహార్ నుంచి క్రాక్ చేసిన వ్యక్తి అట్లానే క్రాక్ చేశాడు. అదే దానికి సార్ ఇప్పుడు నాగార్జున చెప్పినట్టుగా మనం కిటికీ తలుపులో ఎక్కడో సందు ఉంటే దూరిపోయాడు. సో అవి లేకుండా చేయడానికి చర్యలు ఒకటి సార్. తర్వాత సినిమా అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి సైబర్ క్రైమ్ మీద సిటీ పోలీస్ చాలా ఎఫర్ట్ పెడుతుంది సార్. కానీ సినిమా తరపు నుంచి మీ తరపున కొంత అంటే మీరేం చెప్పిన నాగార్జున గారు చెప్పినా వింటారు, చిరంజీవి గారు చెప్పినా వింటారు. సో మీరు కూడా ఇనిషియేషన్ తీసుకొని సైబర్ క్రైమ్కి సంబంధించి జరిగే విషయాల మీద మీరు కూడా ఎప్పటికప్పుడు సినిమాలు తీయటం ఒకటి సార్. తర్వాత ఈ డేటా లీకేజ్ సంబంధించి ఇప్పుడు ఏమైందంటే సార్, ప్రస్తుతం ఐబొమ్మ రవి హీరో అన్నట్టుగా పబ్లిక్లకు వెళ్ళింది. చాలా సజ్జన గారు చాలా కీలకమైన పాయింట్ చెప్పారు. ఇది బేస్ చేసుకుని మీ బ్యాక్ అండ్ డేటా తీసుకుంటున్నారు. నేషనల్ టెక్నికల్ ఎక్స్పర్ట్ సార్, మీ ఫోన్ నెంబర్ చెప్తే మీ డీటెయిల్స్ మొత్తం చెప్పగలుగుతా బికాజ్ ఆఫ్ లీకేజ్ ఆఫ్ డేటా. సో ఈ లీకేజ్ ఆఫ్ డేటా అనేది మాకు ఎక్స్పోజ్ చేయడం ఒకటి సార్. ఫ్యూచర్లో కూడా సార్ మన సినిమా డిపార్ట్మెంట్ తరపు నుంచి అంటే సినిమా తరపు నుంచి ఖచ్చితంగా సినిమాలు రావాలి సార్. ఎప్పటికప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ఎఫర్ట్ని ఇంకా తీసుకెళ్ళాలంటే మీడియా తరపున మేం కాకుండా సార్ మీరు కూడా కనుక సినిమాల ద్వారానో లేకపోతే మీరు కొన్ని షార్ట్స్ రిలీజ్ చేయడం ద్వారా చేస్తే డెఫినెట్గా ఇంకా పబ్లిక్ వెళ్ళాలి సార్.
మెయిన్గా మన దగ్గర ఉన్న లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి సార్. ఇంకోటి సార్, యాంటీ పైరేటెడ్ సాఫ్ట్వేర్స్ కొన్ని మనం తయారు చేసుకోవాలి సార్. దాని దగ్గర టెక్నాలజీ కూడా మన దగ్గర ఉంది. సో ఏదైనా కూడా అందరు ఈరోజు గ్యాదర్ అవ్వడం ఒకటి సార్, ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతి ఎఫర్ట్ని కూడా సినిమా పరిశ్రమ కొంచెం గుర్తించడం కాదు సార్, వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకొని ప్రతి దానిలో ఇన్వాల్వ్ అయితే బాగుంటుందన్న ఉద్దేశం సార్. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మీరు ఏదైతే చెప్తారో సినిమాల ద్వారా, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మనకు ఒకప్పుడు న్యూస్ రీల్స్ అనేటివి ఉండేవి కదా, మన థియేటర్లు వేసేటి, అది ఆల్రెడీ వర్క్ చేస్తున్నామండి. ఎఫ్టీసీ అండ్ డిపార్ట్మెంట్ ఎలా అవేర్నెస్ తీసుకురావాలని అవి తొందరలోనే వచ్చేస్తాయి. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఒకటి దొరికినప్పుడు ఇప్పుడు అందరికీ ఒక మెసేజ్ వెళ్తుంది కదా, ఇంత మీడియా ద్వారా ఈరోజు జరిగే ఇదంతా దాని ద్వారా మెసేజ్ వెళ్తుంది కదా. సో అందరూ ఆల్మోస్ట్ ఆలోచించుకుంటారు, ఒక స్టెప్ బ్యాక్ వెళ్తారు. సో ఎప్పుడు ఫైట్ చేయాల్సిందే. ఇప్పుడు డ్రగ్స్ కోసం ఎలా ఫైట్ చేస్తున్నాం, సో ఇది కూడా అలాంటిదే. ఇది మా ఇండస్ట్రీకి సంబంధించిన డ్రగ్ లాంటి సమస్య. సో ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఎప్పుడు దీనిపైన ఫైట్ చేస్తూనే ఉండాలి సార్. పైరసీ హలో సార్, piracy is going to be an ongoing problem. We are not going to put a full stop to it. This is the changing world. Sir adiginattu, as an industry, we are ready to do any kind of messaging that is necessary for any department at all points of time. మేము ప్రతి సినిమా ముందు సిగరెట్లు తాగొద్దు అంటే ఎన్ని రోజులు చెబుతున్నామండి, మానేశారు అందరూ. ఎవరు మానతారండి? ఇట్ ఈస్ విద్ ఇన్ యూ. హౌ మచ్ ఆఫ్ చేంజ్ డూ యూ వాంట్ టు పుట్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్స్ టు మేక్ దీస్ చేంజెస్? Here, what is it? We are very happy that the police caught Aibomma. We are very, very satisfied. But key thing ఇప్పుడు చెప్పాల్సింది ఏంటి, వాళ్ళు మేము మీ డేటా పోతుంది. Are you careful about that? మీరు ఆ సినిమా చూడకండి, మీ డేటా పోకుండా ఉండటానికి. That is one more opportunity. You are losing your data every day. Please be very careful. That is the caution that all of us have to take. And as individual citizens, individual human beings, we have to start putting our best leg forward. We just can't keep complaining about other things. Thank you. సార్, సినిమా పరిశ్రమలో ఒక యూనిటీ లేకపోవడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైంది. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయినాక నా సినిమా కాదులే, వాడి సినిమా రిలీజ్ అయింది, వాడి సినిమా బయటకు వచ్చింది, నా సినిమా కాదులే అన్న ఆ ధోరణి ఉండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది చాలామంది చెప్తుంటారు. లేదండి, మేము పైరసీ సెల్ అని చేంబర్లో చాలా రోజుల ముందు బదులు అప్పటికి స్టాఫ్ లేరు, మనుషులు లేరు, ఒక మనిషితో నడుస్తుంటుంది సార్. నేను అక్కడికి వెళ్ళి చాలా చూసాను, చాలా సార్లు అక్కడికి వచ్చి కిరణ్ అని పనిచేస్తున్నాడు, ఒకటి ఏం లేదు. ఏమండి, ఆ పేరు తప్పు వేరు. పైరసీ సెల్ అని ఛాంబర్ కింద ఉంది. గత 6 ఏళ్లుగా నేనే చూస్తున్నాను. మనీంద్ర అని చెప్పి ఎవరవుతున్నాడు, అతనే ఇన్ఛార్జ్. ప్రతి సినిమా whoever gives a complaint, we take it up. We are doing our best. కంప్లైంట్ చేతులు పెట్టుకుంటే కాదు కదా సార్. సార్, సురేష్ గారు చెప్పినట్టు ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. డిజిటల్ అంతకుముందు ఫిజికల్ పైరసీ అని అరికట్టే ఛాన్స్ ఉండేది, డిజిటల్ పైరసీ అరికట్టలేం. ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇట్స్ డెవలపింగ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఎప్పటికప్పుడు మేము అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ లాస్ట్ 3 months బ్యాక్ శ్రీకాంత్ గారు చేసిన, ఇప్పుడు సజ్జనార్ గారు చేసిన, ఆ టీమ్స్ కష్టపడినా లేదా స్పెసిఫిక్ టార్గెట్ దొరికింది కాబట్టి చేయగలిగాం. ఇది ఇంకా 2-3 సైట్లు ఉన్నాయి, పేర్లు చెప్తాను. ఇంత పొద్దు కూడా సార్తో చెప్పడం జరిగింది. ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. ఐబొమ్మ అనేది ఒకటి దొరికింది ఇప్పుడు. ఇట్స్ ఎ లెసన్ టు మెనీ ఆఫ్ అదర్ పీపుల్ హు ఆర్ దేర్ అవుట్ దేర్. దేర్ ఆర్ సమ్ మోర్ సైట్స్. ద ఇండస్ట్రీ, ద టోటల్ ఇండస్ట్రీ is together on this. Department, our department and the police department working hand in glove, and this will continue. Thanks, sir. Thank you all. Before we end, Rajmouli garu ఒక్కటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. మీరందరూ కూడా ప్లీజ్ క్యారీ దిస్ మెసేజ్. ఫర్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ అన్ హిడెన్ కాస్ట్. సో మీరందరూ కూడా మనం ఏదో ఫ్రీ వస్తాం. అంతకుముందు మీకు ఈ మాల్స్ గిల్స్కి వెళ్తే మనకు కూపన్ ఇచ్చేవాళ్ళు. మీరు అక్కడ వస్తే మీకు గిఫ్ట్ ఇస్తానని, ప్లాట్కి ఇస్తానని చెప్పి బాక్స్ ఇచ్చేవాడు. ఎంత? 100 రూపీస్కి. బట్ మీ డాటా పోయింది ఆ రోజు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన డాటా థెఫ్ట్ ఈరోజు డిజిటల్ వరల్డ్కి వచ్చేసింది. నథింగ్ ఈజ్ ఫ్రీ. సో మీరందరూ కూడా జాగ్రత్తగా మీ డాటాని షేర్ చేసుకోవడం చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. దిల్ రాజు గారు, మీ తరపు నుంచి సైబర్ క్రైమ్ మీద ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఐబొమ్మ అరెస్ట్ అయిన విధానం మీద ఒక సినిమా కావాలి సార్ మాకు. మీరే ప్రొడ్యూస్ చేయాలి. టికెట్ రేట్స్ తగ్గిస్తే పైరసీ చూడం కదా అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు సార్. దిల్ రాజు గారు, సార్ ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత అందరూ అడుగుతుంది ఇదే సార్.
वो देता हूँ फिर పైరసీ అంటే ఇక్కడ హైదరాబాద్ నుండి చేస్తుందా లేకపోతే అదే అది కొంచెం అది చూడాలి. అది ఆయన కస్టడీ తీసుకున్న తర్వాత మనము చెప్పగలుగుతాం ఎక్కడి నుంచి చేస్తున్నారా అనే ర్యాకెట్ ఏముంది, ఎవరెవరు చేస్తున్నారు, ఇది ఎవరు రికార్డింగ్ పంపిస్తున్నారు, అది అనేది మొత్తం ఆ నెట్వర్క్ అంతా ఆయన పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. హైదరాబాద్ ఎందుకు వచ్చింది సార్? హైదరాబాద్ ఎందుకు వచ్చింది సార్ రీసెంట్? చెప్పాను టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నా, టెలిగ్రామ్స్, వాట్సాప్, ఓటీటీ, ఇదంతా రకరకాల ఇది ఉంది. అది కూడా మనం ఈ టెలిగ్రామ్ అని చెప్పి తెలిసింది. బట్ వీఆర్ ట్రై టు ఫైండ్ అవుట్ మళ్ళీ ఏమాత్రం సపరేట్ మెయిల్ వాడుతున్నారా. ఇక్కడ ప్రెజెంటేషన్ ఉంది, మన మేడం చెప్తుంది. చెప్పండి బెటర్ ఒక చిన్న ప్రెజెంటేషన్ ఉంది, మీరు కూర్చోవాలి వస్తుంది. మీరు కొంతమంది జరగండి, లేదంటే అమ్మ చెప్తుంది. నేను వైరస్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. రవీణ వైట్ షర్ట్ కొన్ని విషయాలు మీరు కూడా గౌప్యంగా పాటించాలో, మనం కూడా గౌప్యంగానే ఉంటేనే మంచిది. మనం ఎట్లా ఏమో మీరు ఎక్కడ దాచుకున్నారు సార్, మీకు ఎట్లా తెలిసింది, మీరు అక్కడ వెళ్ళారా, అక్కడి నుంచి ట్రాక్ చేశారా, ఇవన్నీ మీకు బాగానే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ మనకు కొన్ని మీరు కూడా రకరకాల సారి మన దగ్గర బట్ అది మనం అడిగితే సార్ కూడా మా సోర్స్ మాకు ఉంటుంది అంతే. మీ స్టేట్మెంటే మనం కూడా చెప్తాను అంతే. అదే సార్ సార్ వాళ్ళ భార్యతో ట్రాప్ లేదు అదంతా. అందుకు మీకు నేను వాళ్ళు ఎవరు పేరు తీసుకోవడానికి నేను ఇష్టపడలేదు. అందుకు మీకు క్లియర్ కట్ చెప్పాను, నా సోర్స్ మాకు ఉంటావు. పోలీస్కు వి హావ్ అవర్ ఓన్ వే టు వర్క్. సో నేను ఎవరు పేరు తీసుకోలేదు. మీరు అందరు కూడా అనుకున్నట్లు అది కాదు, అది వేరే రకంగా మనకు జరిగింది. అట్లా కదా బై, మీరు ఎట్లా ఐడెంటిఫై అయిపోతారు, అట్లా ఎట్లా పోయారు సార్? వెహికల్ వెళ్ళారా, టూ వీలర్ వెళ్ళారా, నడుచుకుంటూ వెళ్ళారా, సైకిల్ వెళ్ళారా అనేది సార్. ఏ సార్ 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 ఇక్కడ సార్ సురేష్ ఏమైతే సార్ ఇంత సర్వీస్ అయింది అడుగుతున్నారు. అయిపోయింది. ఇప్పుడు ఛాలెంజ్ ఇచ్చినాడు ఎక్కడుంది, ఏమున్నారనేది మీరు అందరు లేదు సార్, ఓన్లీ రవి ఏనండి. మళ్ళీ దానికి ఫోరెన్సిక్, దానికి ఆయన ఫేస్ పైన సూపర్ మీకు అందరికి చూపించేది సార్. ఎస్ సరే సార్. ఈ రవిని ట్రాక్ చేయడానికి ప్యూర్లీ టెక్నికల్ అనాలిసిస్తోనే చేసామండి మేము, వేరే ఏం సోర్స్ లేదు. ఎందుకంటే వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్ని అనలైజ్ చేసి మాత్రమే చేసాము. ఎక్కడ హోస్ట్ అవుతుంది, ఏజెన్సీస్ ఎవరు, వాళ్ళకి పేమెంట్ ఏంటి, ఏ మెయిల్ ద్వారా అతను యాక్సెస్ చేస్తున్నాడు, ఎక్కడ హోస్ట్ అయినాయి యాక్చువల్గా వెబ్సైట్స్, రిజిస్ట్రీ ఎవరు, వెబ్సైట్ రిజిస్ట్రీ ఎవరు, వీళ్ళందరితో కూడా కాంటాక్ట్ అయ్యాం మేము. గూగుల్ మీట్లో మాట్లాడి ఇన్ఫర్మేషన్ మనకు రాలేదు, చాలా కష్టమైంది యాక్చువల్గా క్లౌడ్ ఫ్లేర్ వాళ్ళతో వీళ్ళందరితో కూడా. సో వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి ఇండియాలో ఉన్న డేటా సెంటర్ హెడ్ తోటి కోఆర్డినేట్ చేసి మొత్తం ప్యూర్లీ టెక్నికల్, మనకి ఎవరు కూడా హెల్ప్ చేయలేదు, ఏదీ లేదు, ప్యూర్లీ టెక్నికల్గానే చేసాము. పేమెంట్ పర్టికులర్స్, అట్లాగే ఎట్లా అతను గూగుల్ యాడ్స్ ఉంటాయి వెబ్సైట్స్లో, యాడ్స్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతున్నాయి, ఏజెన్సీ ఏది, దానికి పేమెంట్ ఎట్లా జరుగుతుంది, ట్రాఫిక్ ఎలా మూవ్ అవుతుంది, ఇవన్నీ కూడా అనలైజ్ చేసిన తర్వాత ప్యూర్లీ టెక్నికల్ అనాలిసిస్తోనే ఇదంతా కూడా ట్రాక్ చేసామండి. అతని కంపెనీ ఏంటి, ఈఆర్ ఇన్ఫోటెక్ అనేది, ఇదంతా కూడా టెక్నికల్ అనాలిసిస్తోనే మనకు తెలిసింది. 2-3 ఎక్స్పర్ట్స్ హెల్ప్ కూడా తీసుకున్నాం మేము సైబర్ క్రైమ్స్లో. సో ఇదంతా కూడా ఒక ఏమంటారంటే ప్రొఫెషనల్గా టెక్నికల్గా చేసిన కేసు, వేరే ఏమీ మనకి అదర్ సోర్స్ ఏం లేదు. యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పుడు అయితే ఎటెల్లాలో కూడా తెలియదు అనమాట. ఐబొమ్మ వెబ్సైట్స్ మాత్రం, బప్పం వెబ్సైట్స్ మాత్రం ఉన్నాయి. వాటిల్లో వెనకున్నది ఎవరు, ఎలా ట్రాక్ చేయాలనేది మనకు అసలు ఏమీ ఐడియా లేదు. బట్ ఆ వెబ్సైట్స్ ఎక్కడ హోస్ట్ అయింది, ఇట్లా 1 by 1 స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆల్ హడ్డిల్స్ కూడా మేము అధిగమించగలిగాము. ఇతని మీద ఎల్ఓసి పెట్టాలని మేము అనుకున్నాము. జస్ట్ నెక్స్ట్ డే అతను ల్యాండ్ అయ్యాడు ఇండియాలో. అతని అసోసియేట్ని మేడం, ఈయన మెయిన్ సర్వర్ ఎక్కడుంది మేడం? ఇదంతా ఆపరేట్ చేయాలంటే పెట్టుకోవాలి. కొన్ని ఈ రోజు దాకా ఫుడ్ బాగానే ఇచ్చాను కదా, నెక్స్ట్ మీరు మళ్ళీ రాయండి. ఇది మళ్ళీ ఇప్పుడే అన్ని సార్ అంటే మెయిన్ ప్రెజెంటేషన్ చేస్తాను, దాంట్లో కూడా మీకు కొంచెం ఆహారం దొరుకుతుంది. దాని నుంచి మళ్ళీ నెక్స్ట్ అగైన్ విల్ హ్యావ్ సిరీస్. ఒకటేసారి అన్నీ తినాలంటే ఏమవుతుంది అక్కడ?
ఇది ఐబొమ్మ వెబ్సైట్ అండి, ఏదైతే మనం అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇట్లా ఉంటాయి బప్పం టీవీ. ఇది నెక్స్ట్ సార్, ఇది రీడైరెక్షన్ గేమింగ్ బెట్టింగ్కి ఎట్లా అవుతుంది అనేది ముందుకెళ్ళి. ఐబొమ్మది రీడైరెక్షన్ది స్లైడ్ పెట్టు. ఇది క్లిక్ చేయి, ప్లే చేయి. మీరు చూసినట్లయితే ఇది ఇట్లా రీడైరెక్షన్ జరుగుతుందన్నమాట గేమింగ్ అండ్ బెట్టింగ్ వెబ్సైట్స్కి. మనం బప్పం కానీ ఐబొమ్మ కానీ వెబ్సైట్కి వెళ్ళగానే ఇట్లాగా వెళ్ళిపోతుంది ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో. ఇవన్నీ కూడా మీరు చూస్తే బెట్టింగ్ అండ్ గేమింగ్ అప్లికేషన్స్, కెసినో, ఇవన్నీ కూడా. ఇది స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టడం జరిగింది. సో ఇట్లాగా రివార్డ్ ఈవెంట్ అని చెప్పేసి గేమ్ అని ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. మీరు నెక్స్ట్ ఇవన్నీ ఇందాక సార్ చెప్పారు ఆల్రెడీ. నెక్స్ట్ నెక్స్ట్ అది ఇది సార్ చెప్పిన ఇందాక అతను తీసుకున్న పాస్పోర్ట్. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ కంట్రీ, ఇది కరీబియన్ ఐలాండ్స్లో చిన్న కంట్రీ. అతను తీసుకున్న పాస్పోర్ట్ అనమాట. నెక్స్ట్ 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 ఈ క్లౌడ్ ఫ్లేర్ వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసిన వీడియోస్ అనమాట. స్టార్టింగ్ మనకి ఇట్లా స్టార్ట్ చేసాం ఇన్వెస్టిగేషన్. Next. Otherwise, you would not have come to know what is your role and what is that Alex host details. So you did a good thing. I appreciate that wholeheartedly. And if you facilitate us in getting that information through that host, whoever has hosted, that will be much more appreciated. So, ఇది స్టాప్ చేసాం. నెక్స్ట్ స్లైడ్. ఇది 2 టైప్స్. ఇందాక సార్ ఆల్రెడీ చెప్పారు. పైరేటెడ్ మూవీస్ని ఇతను 2 మెథడ్స్లో ఈ వెబ్సైట్స్లో అప్లోడ్ చేయడం అనేది చేస్తున్నాడు. టెలిగ్రామ్లో ఎక్కడ కంటెంట్ దొరుకుతుందో అక్కడ పర్చేస్ చేసుకోవడం ఒకటి, ఇంకోటేమో థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ తోటి ఓటీటీ కంటెంట్ డౌన్లోడ్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తున్నాడు. నెక్స్ట్ అక్యూజ్డ్. నెక్స్ట్ ఇవన్నీ కూడా అతను హార్డ్ డిస్క్లో స్టోర్ అయిన మూవీస్ అండి, ఇందాక చూసినవి. ఇవన్నీ సీజ్డ్ మెటీరియల్. నెక్స్ట్ నెక్స్ట్ ఇది లాస్ట్ టైం పట్టుకున్న కేసులో ఉన్న ఫ్లో చార్ట్. నెక్స్ట్ ఇవి మీమ్స్ ఏవైతే సర్క్యులేట్ అవుతున్నాయో అవి కొన్ని మీమ్స్ అనమాట. ప్లే చేయమా సార్? నెక్స్ట్ 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 అదే సార్.
అక్కడ ఆపరేట్ చేస్తాను. కొట్టవయ్యా కొట్టలేను సార్. ఏ సార్ నా కూతురు వారి కాలేజీలో ఫ్రీగా మెడిసిన్ చదువుతుంది సార్. నా చేతులతో కొట్టలేను సార్. నువ్వు కొట్టవయ్యా, నిన్నే కొట్టవయ్యా. క్షమించండి సార్, నా తమ్ముడు వారి మిల్లోనే పనిచేస్తున్నాడు. వారిని నేను కొట్టలేను సార్. నెక్స్ట్ ఇది అతను ఇట్లా థ్రెట్ ఇచ్చినప్పుడు 5 crores డేటా ఉంది యూజర్స్ అనేది చెప్పిందనమాట. టీవీలో అప్పుడంతా కూడా చూసాము. నెక్స్ట్ ఇట్లా థ్రెటన్ చేశాడు, వెబ్సైట్స్ బ్లాక్ చేస్తే ఇలా డేటా బయట పెడతామని చెప్పి ఇందాక సార్ ఆల్రెడీ చెప్పారు. నెక్స్ట్ నెక్స్ట్ స్క్రోల్ చేస్తా వెళ్ళిపోండి. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో పాస్పోర్ట్ తీసుకున్నారు సార్ బయట దేశంలో. ఆ పాస్పోర్ట్ తీసుకున్నది ఎట్లా? ఈ 2 రకాల ఉంటాయి. కొన్నిసారి ఆన్లైన్లోనే తీసుకుంటారు, కొన్నిసారి అక్కడ డబ్బులు ఇచ్చి కొంటున్నారు. ఇప్పుడు చాలా కంట్రీస్ కూడా అట్లా నడుస్తున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద కంట్రీస్ కూడా ఆ స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ద్వారా తీసుకుంటారని చెప్పి మనం అనుమానిస్తున్నాం. ఒకసారి పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత మనము చెప్తాను. సరే, పేమెంట్ మొత్తం క్రిప్టో నుంచి చేశారని చెప్పి లాస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్ సిపి గారు చెప్పారు. అంటే ఇప్పుడు పేమెంట్ మొత్తం ఎట్లా చేస్తున్నాయని చెప్పాడా, లేకుంటే మీరు సస్పెండ్ చేసిన క్రిప్టోనే ఉందా, లేకుంటే వేరే లోకల్ నుంచి హవాలా ఉందా? పేమెంట్ మొత్తం క్రిప్టోలో నడుస్తుందా, హవాలా లోపల నడుస్తుందా, ఎట్లా నడుస్తుంది? అంటే క్రిప్టోలో నడుస్తుందని చెప్పి మనకు తెలుస్తుంది. బట్ డీటెయిల్గా మనము ఆయన పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఆయన క్రిప్టోలో ఎంత పంపించారు, ఈ బ్యాంక్స్ ద్వారా ఎంత పంపించారు అనేది మనకు తెలుస్తుంది. రీసెంట్గా మనం ఎప్పుడు ఈ అంతా స్టార్ట్ చేశానే అంటే ఆల్మోస్ట్ 2-3 years అయింది. 22లో రినౌన్స్ చేసి యూఎస్ టేకన్. అప్పుడే వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది. అంటే మెయిన్ సర్వర్ అంతా నెదర్లాండ్స్ బయట యూరోపియన్ కంట్రీ నుంచే హోస్ట్ చేస్తున్నారు. ఇదంతా అంతా మీకు తెలుసుంటే చాలామంది కూడా ఎకనామిక్ ఆఫెండర్స్ కూడా దిస్ సిటిజన్షిప్ హ్యాస్ బికమ్ అ ఈజీ థింగ్. సో చాలామంది కూడా ఉన్నారు కదా, పీపుల్ హు హ్యావ్ చీటెడ్ అస్ అండ్ గాన్ అవుట్ సైడ్, దే ఆర్ టేకింగ్ దిస్ సిటిజన్షిప్ అండ్ దే ఆర్ స్టేయింగ్ దర్. బికాస్ మీకు చెప్పాలంటే కొన్ని చోట్ల మనకు ట్రీటీ లేదు, ఎక్స్ట్రడిషన్ ట్రీటీ కానీ కొంచెము ఆ మ్యూచువల్ ట్రీటీ ఉండదు, కోఆపరేషన్ ట్రీటీ ఉండదు. దాని ఆసరగా తీసుకుని వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. సో దట్ ఈస్ ద బేసిక్ రీజన్ ఫర్ ద టేకింగ్ ఆఫ్ సిటిజన్షిప్ అంతే. ఏజెంట్స్ ఉండొచ్చు. అదే మనము డెఫినెట్లీ మస్ట్ బి దేర్ హూ విల్ సెండ్ దమ్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా పంపించుంటారు. మనం టెలిగ్రామ్ వాళ్ళు కూడా అడుగుతాను ఎవరు ఈయన లింక్లో ఉన్నారు, ఎట్లా వచ్చింది అనేది పైన కూడా మనం డీటెయిల్గా విల్ ఆస్క్ దెమ్. మేడం ఇప్పుడు ఈ కేసు స్టార్ట్ చేసినప్పుడు వనస్థలిపురం అరెస్ట్ చేసినప్పుడు అతను మూవీ రూల్స్కి టెలిగ్రామ్లో అమ్ముకుంటున్నాడు. తర్వాత మీడియా హౌస్లకు సంబంధించిన బీహార్ అతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఐబొమ్మ దాదాపు ఈ 3 క్లోజ్ అయినట్టే మేడం. మళ్ళీ ఇప్పుడు మూవీ రూల్స్ వాళ్ళు కొన్ని మీమ్స్ చేస్తున్నారు, మమ్మల్ని ఎవరు పట్టుకోలేకపోయారు అన్నట్టు మీమ్స్ చేస్తున్నారు మూవీ రూల్స్కి సంబంధించి. ఇదన్నా మూవీ రూల్స్ వాళ్ళు మీమ్స్ చేస్తున్నారు. లేదు, ఎవరు పట్టుకోలేకపోయినా అనేది అది సెకండరీ థింగ్. అది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంతే. ఇంకా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. ఇంకా ఇప్పుడు దాదాపు మూడిట్లోనే అప్లోడ్ చేసేవాళ్ళు ఇక్కడి నుంచే దాదాపు క్లోజ్ అయిపోయినట్టే మేడం. మొత్తం మనం అరెస్ట్ చేసింది లాస్ట్ టైం 10 మెంబర్స్ని అరెస్ట్ చేసాము 3 వెబ్సైట్స్కి సంబంధించి. ఇప్పుడు ఐబొమ్మ వాళ్ళని చేసాము. అన్నీ కూడా డౌన్ చేయడానికి గవర్నమెంట్కి రాయడం జరిగింది. వెబ్సైట్స్ డౌన్ అయినాయి. అయితే వాళ్ళు మళ్ళీ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఎందుకంటే ఇండియా అంతటి నుంచి కూడా వాళ్ళ కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అడ్మిన్స్ కూడా ఉన్నారు. ఒకళ్ళని అరెస్ట్ చేస్తే ఇంకొకళ్ళు అప్లోడ్ చేయడానికి. సో ఇది కంటిన్యూ అవుతుంది. ఇందాక సార్ కూడా ఆల్రెడీ చెప్పారు. ఇతను ఒక్కడేనండి. ఇతను పార్ట్నర్స్ ఫారినర్స్ అని చెప్తున్నాడు. మనం ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఫారినర్స్తోనే పార్ట్నర్షిప్. ఇండియాలో ఇతను ఒక్కడే ఇండియా నుంచి చేసింది. మొత్తం నెట్వర్క్ ఇతనదే, వేరే ఎవరు లేరు ఇండియన్స్.
మేడం ఇప్పుడు ఈ సిటిజన్షిప్ అక్కడ ఉంది కాబట్టి ఇతను ఇండియన్గా ట్రీట్ చేస్తారా లేకపోతే ఎన్ఆర్ఐగా చూస్తారా? ఫారినరే కాదని చట్టం ప్రకారం మీరు ఫారినరా ఇండియన్ అని నేరం చేస్తే ఎవరైనా నేరస్తుడే. అది మనకు నేరం చేశారు పట్టుకున్నాను, అది మనకు ఇప్పుడు అనే సిటిజన్షిప్లో రినౌన్స్ అయింది అంతేగాని బట్ మనకు ఆ నేరస్తుడే అని. సార్ ఈ వెబ్సైట్కి సంబంధించిన ట్రాఫిక్ ఏమైనా స్టడీ చేశారా? అంటే ఎంతమంది డౌన్లోడ్ చేస్తున్నారు, వాచ్ చేస్తున్నారు ఆన్లైన్లోనే? స్టడీ హాస్ బిన్ డన్. సో అందుకు మనకు అలర్ట్ చేశాను మీకు. పబ్లిక్ లక్షల్లో ఉన్నారా, వేలలో? పబ్లిక్ అదే చెప్పాను కదా, పబ్లిక్ అందుకు అలర్ట్ చేశాను. ప్లీజ్ డోంట్ విజిట్ సచ్ సైట్స్, యువర్ డాటా గెట్స్ థెఫ్ట్. మీరు ఏదో ఫ్రీ వస్తుంది మనకు చూడొచ్చు, మనకు అడ్వర్టైజ్మెంట్ రాదు, ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి ఏ కాస్ట్. సో అందుకు పబ్లిక్ అడిగేది మీరు అప్పుడు అంతకుముందు కూడా మనం కూడా ఇది 10-15 years బ్యాక్ నేను చెప్పాను కదా, ఈ మాల్స్కి వెళ్తే మీకు కూపన్ ఇచ్చేవాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్తో మనకు గిఫ్ట్ వచ్చిందని చెప్పి వెళ్ళేవాళ్ళు. అక్కడ పోయిన తర్వాత తెలిసేది అంత పెద్ద బోగస్. ఇట్లానే ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో మారింది అది అంతే ఇంకా. సో నథింగ్ ఇస్ ఫ్రీ. సో పబ్లిక్ ఎవరు కూడా ఇలాంటి వెబ్సైట్ ఎప్పుడైనా మీకు ఫ్రీ వస్తుందంటే యూ షుడ్ ఆల్వేస్ థింక్ దట్ దెర్ ఇస్ ఎ హిడెన్ కాస్ట్ ఆర్ హిడెన్ థింగ్ బిహైండ్ దేర్ స్కీమ్. సార్ రవికి సపోర్ట్ చేసిన ఈ గేమింగ్ వాళ్ళ మీద ఏమైనా కేసులు పెడతారా సార్? డెఫినెట్లీ ఫైనాన్షియల్గా వాళ్ళగా సపోర్ట్ చేసింది. డెఫినెట్లీ అందుకు అది ఇప్పుడు ఆల్రెడీ ఈడీ ఈజ్ డూయింగ్ వెరీ సీరియస్లీ. మన సిఐడి వాళ్ళు కూడా చేస్తున్నాం. విల్ రైట్ టు దెమ్ ఆల్సో. సిబిఐ వాళ్ళు కూడా రాస్తాను. డెఫినెట్లీ వీ హావ్ టు. ఎందుకంటే ఇది ఇట్స్ లాస్. ఎందుకంటే మీరు అన్నట్టు ఒకవైపు ఫిలిం ఇండస్ట్రీ నష్టపోతే ఇంకోటి వైపు పబ్లిక్ కూడా చాలామంది ఉంది కదా, ఎఫెక్టింగ్ పబ్లిక్ ఈజ్ హ్యూజ్. దట్స్ ద బేసిక్ కన్సర్న్ ఫర్ అస్. క్లౌడ్ఫ్లేర్ కంటెంట్ డేటా నెట్వర్క్ అని ఇప్పుడు ఇంటర్నెట్ ఎలాగా సర్వీసెస్ ఆఫర్ చేస్తుందో అట్లా క్లౌడ్ఫ్లేర్ వెబ్సైట్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది అనమాట, ఒక ప్లాట్ఫాము. సో దానిలో వాళ్ళ దగ్గర హోస్టింగ్ ఏజెన్సీస్ ఉంటారు. ఆ హోస్టింగ్ ఏజెన్సీస్ ద్వారా ఈ వెబ్సైట్స్ హోస్ట్ అవుతాయి. క్లౌడ్ఫ్లేర్ ఏంటంటే ఓన్లీ ఫెసిలిటేట్ చేస్తుంది ఈ హోస్టింగ్ కానీ ఇది రిజిస్ట్రేషన్ కానీ వీటన్నిటికీ. వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఓన్లీ పాత్వే లాగా మా దగ్గర నుంచి డేటా వెళ్తుంటుంది, మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు అనేది క్లౌడ్ఫ్లేర్ వాళ్ళు చెప్పే ఇదన్నమాట. అంటే ఈ పాత్వే గ్యాప్లో వాళ్ళు వాడే టెక్నాలజీ వీకా లేకపోతే వీళ్ళు హ్యాక్ చేయడం స్ట్రాంగ్గా? అంటే ఇక్కడ లూప్ ఎక్కడ జరుగుతుంది మేడం? వాళ్ళ టెక్నాలజీ స్ట్రాంగే, కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్ తీసుకున్న వాళ్ళందరూ ఏం వ్యూ చేస్తున్నారు అనేది ఎయిర్టెల్ కానీ వీళ్ళకి ఐడియా ఉండదు. వాళ్ళు పౌర్ణ చూడొచ్చు, లేదు లీగల్ అయినా చూడొచ్చు. సో వాళ్ళు లైబుల్ కాదు, ఓన్లీ కనెక్షన్ ఇవ్వడానికే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అట్లాగా క్లౌడ్ఫ్లేర్ అదే చెప్తుంది అనమాట, అదే ప్లీ తీసుకుంటుంది. వాళ్ళు ఏమి హోస్ట్ చేస్తున్నారు అనేది మాకు సంబంధం లేదు, ఏం అప్లోడ్ చేస్తున్నారు అనేది మేము ఓన్లీ సిడిఎన్ సర్వీస్ ఆఫర్ చేస్తున్నామని వాళ్ళ వర్షన్. ఇప్పటివరకు అయితే ఐబొమ్మ బప్పం ఇవి బ్లాక్ అయిపోయాయి కదా మేడం, కానీ సేమ్ టెలిగ్రామ్లో కూడా వాళ్ళు కొన్ని గ్రూప్స్ని ఏర్పాటు చేసి అక్కడ కూడా మూవీస్ డౌన్లోడ్ లింక్స్ పెట్టారు, అవి కూడా బ్లాక్ చేశారు మేడం. టెలిగ్రామ్ వాళ్ళకి ఆల్రెడీ నోడల్కి రాసాము, నోటీసెస్ పంపించాము. సో ఇల్లీగల్గా జరిగే అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇంతకుముందు పైరసీ అప్పుడు కూడా ఇచ్చాము, నోటీసెస్ ఇచ్చి డౌన్ చేయడము ఇవన్నీ కూడా చేసాం. వాళ్ళు ఎవిడెన్స్ అడుగుతారు, స్క్రీన్ షాట్స్. సో అవన్నీ పెట్టినప్పుడు డౌన్ అయిపోయినాయి, ఇంకా కూడా వస్తూనే ఉంటాయి మనం చేసి. సార్ మేడం అన్ని నేరాలకు టెలిగ్రామే కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది, దాని మీద ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదు? అంటే మన దగ్గర సర్వర్స్ లేకపోవడం వల్ల ప్రాబ్లమా, లేకుంటే మేనేజ్మెంట్ లేకపోవడం ప్రాబ్లమా, ఇంకా నోడల్ ఆఫీసర్స్ మనకి కాంటాక్ట్ లేకపోవడం ప్రాబ్లమా? అసలు ఏం జరుగుతుంది? అన్ని నేరాలకు అదే, క్రిప్టోకు అదే, ఇప్పుడు అవాలాకు అదే, ఇప్పుడు సినిమా పైరసీకి అదే, ప్రతిదానికి టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. దాన్ని ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదు? టోటల్ బ్యాన్ చేయించట్లేదు. అది గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలండి బ్యాన్ చేయడం అనేది. టెలిగ్రామ్లో మీరు అన్నట్టు ప్లాట్ఫాము ఫెసిలిటేట్ చేస్తుంది అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్. నోడల్స్కి మనము నోటీసెస్ ఇచ్చి వాళ్ళని లైబుల్ కూడా చేస్తున్నాం. ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని నోటీస్ ఇచ్చాం, అప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఎక్స్టెంట్కి వెళ్తేనే మనకు వస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్. 4-5 సంవత్సరాలుగా టెలిగ్రామే మొత్తం నేరాలకు అడ్డయినప్పుడు వాళ్ళ ప్రతినిధులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టట్లేదు, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? తీసుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది, మనకు చాలా చోట్ల కూడా ఫేవరబుల్ డిసిజన్స్ రావడం జరుగుతుంది. డెఫినెట్లీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు చాలా చోట్ల కూడా మనం షార్ట్లీ వీ వాంటెడ్ టు కాల్ ఆల్ ది సర్వీస్ ప్రొవైడర్స్ ఆల్సో. ఒక మీటింగ్ పెట్టేసి చూడు బాబు ఇట్లా ఉంది మా పరిస్థితి, మీరు ఏమాదిరి చేస్తే మీరు కూడా పోతారు అని చెప్పి వాళ్ళకు డెఫినెట్లీ విల్ టైటన్ దెమ్ అండ్ విల్ టెల్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్. మా వైపు నుంచి ఏమాదిరి వాళ్ళకి హెల్ప్ కావాలంటే డెఫినెట్లీ విల్ సపోర్ట్ దెమ్. బట్ మాకు కావాల్సింది లేకపోతే మళ్ళీ నేరంలో పాల్గొనట్లే వాళ్ళు. ఇట్స్ నథింగ్ లైక్ అబెట్మెంట్ టు ది క్రైమ్. సో విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అంతే. ఇంకా సార్ అలా కాదు భయ్, మీరు మనము అది అంతా అన్నిటికీ మనము డబ్బులతోని చేయవద్దు. మనం ఎంతమంది ప్రజలకు మేలు చేశాననేది చేయాలి. సో అవి आप कुछ लोग हिंदी में और इंग्लिश में they were asking about the incident. So आप लोग जो
మళ్ళీ అడగొద్దు, బయటకు వచ్చిన తర్వాత ఒకటేసారి చెప్తాను. ఎవరు రికార్డ్ చేసేవాళ్ళు రికార్డ్ చేయాలి. సార్ అయిపోయింది. సర్వర్లు అండ్ డొమైన్లు అన్నీ కూడా విదేశాల్లో ఉంటే మీరు డేటా రికవరీ చేయడం అనేది మల్టిపుల్ జ్యూరిస్డిక్షన్లో కొద్దిగా కష్టమవుతుంది కదా, దీన్ని ఎట్లా రికవరీ? అదే చూస్తాను, వాట్ ఆర్ ద లీగల్ ఆప్షన్స్ అని చెప్పి మనము స్టడీ చేస్తున్నాం. మనము కోర్టు ద్వారా వెళ్ళడమా, లేదంటే వాళ్ళది ఇక్కడ ఏమాత్రం ఆఫీసెస్ ఉంటే మనము వాళ్ళని కాంటాక్ట్ చేయడం అని చెప్పి వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ ఆప్షన్స్. సో విల్ ఎక్స్ప్లోర్ దెమ్ అండ్ విల్ గెట్ ది డాటా.